మ్యాజికల్ కిటీ. ఒకానొకప్పుడు సంతోషకరమైన రాజ్యంలో ఒక రాణి ఒక రాజు వారి పూజ్యమైన చిన్న శిశువు యువరాణి లేతో ఉండేవారు. ఆమె ఎంతో ఉల్లాసభరితమైన ప్రేమగల చిన్నారి. ఒకరోజు రాణి లేయా ఆమె పరిచారికులతో తోటలో ఉంది. అకస్మాత్తుగా పొదల నుండి ఒక భారీగా ఉన్న బొద్దుగా ఉన్న గండు పిల్లి మీద పడింది. పిల్లి బొచ్చు ఆకులు మరియు ధూళితో నిండి ఉంది. దానికి ఏదో గాయం తగిలింది. ఒక పిల్లి. ఈ పిల్లి చాలా మురికిగా ఉంది. పాపం పిల్లి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది అలా వెళ్లడం చూస్తుండగానే బేబీ లే అకస్మాత్తుగా ఏడవడం ప్రారంభించింది. ఓ చిన్నారి, లే నిజంగా పిల్లిని ఇష్టపడుతున్నట్లుంది. దాన్ని నుంచుకుందాం. అది ఆమె పెంపుడు జంతువు కావచ్చు. అలా పిల్లిని తీసుకుని ప్యాలెస్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పని మనిషి దాన్ని కడిగి శుభ్రం చేసింది. వారు దానిని బాగా చూసుకునేవారు. చివరికి దాని మెడలో అందమైన రిబ్బని కూడా కట్టారు. ఓ, ఎంతో అందంగా కనిపిస్తోంది. లియా దాన్ని ప్రేమిస్తుంది. లియా, చూడు ఎంత బాగుందో ఇది. లేహకి పిల్లి ఎంతో బాగా నచ్చింది. అది దానితో లేకుండా నిద్రపోవడం కూడా లేదు. పిల్లి తన వద్దకు వచ్చే వరకు అనంతంగా ఏడుస్తూనే ఉంది. అది విడదీయరానివి అయిపోయాయి. ఎల్లప్పుడూ కలిసే కనిపిస్తుండేవి. ఎంత అందంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఎంత చాలా బాగుందో కదా. అవును, నిజమే. ఈ బంధం ఎక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ పిల్లి మాత్రమే లియాను సంతోషంగా ఉంచుతుంది. అవును. ఆ రాత్రి ప్రపంచం మొత్తం నిద్రలో ఉన్నప్పుడు పిల్లి మేల్కొని దాని పట్టీల్ని కదిలించింది. ఓ, తగ్గిపోయింది. నా గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఈ ప్యాలెస్ నుంచి నేను వెళ్ళిపోతాను. నా అందాల యురాణి నిద్రపోతోంది. నీ దయాగుణానికి ధన్యవాదాలు. దీన్ని నేను ఎన్నటికీ మర్చిపోను. మరుసటి రోజు ఉదయం పిల్లి కోసం వేట జరిగింది. అటెండర్లు, క్లీనర్లు, కుక్స్, ప్యాలెస్లోని ప్రతి ఒక్కరూ దానికోసం అధికంగా ఎక్కువగా కనిపించారు. ఇదిగో కిట్టి, ఇక్కడున్నావు. ఆ చెత్త పిల్లి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మీకు దొరికిందా? నాకు దొరికింది. ఇలా చూడు. ఇది ఒక స్టఫ్డ్ టాయ్. రెండు ఒకటే కదా. ఈ విధంగా ప్యాలెస్ పూర్తిగా పిల్లిని మరిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రిన్సెస్ లే హృదయపూర్వకంగా అందమైన మహిళగా ఎదిగింది. అందమైన పువ్వులను చూడటానికి, చిన్న పక్షులతో పారడానికి అడవిలో సుదీర్ఘ నడక కోసం బయటికి వెళ్ళింది. ఎంత అందమైన రోజు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అవునవును యువరాణి, ఇది చాలా అందంగా ఉంది. అవును, చాలా అద్భుతంగా ఉంది. నిద్ర నిద్ర, శాంతంగా నిద్ర, కళ్ళు మూసుకొని నిద్ర పోండి అందరూ. అలా దానితో అలిసిపోయిన ఇద్దరు పరిచారికులు నిద్రలోకి జారుకున్నారు. లే చాలా సంతోషంగా ఉంది. ఆమె ఇష్టపడే చోటు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు స్వేచ్ఛ. నేను కొంచెం ముందుకు వెళితే ఏమి కనుగొంటానో చూద్దాం. ఇక ఆమె నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆమె సంతోషంగా పారడం మొదలెట్టింది. ఆమె స్వరం సున్నితమైన తీయగా ఉంది. పాటల పక్షులన్నిటినీ ఆకర్షించింది. అదే అడవిలో నివసించే దిగ్గజమైన ఓగ్రేన్ కూడా ఆకర్షించింది. ఎంత చక్కగా ఉంది నీ సౌండ్. ఇంకా నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నాకు అనిపిస్తుంది నువ్వు నా సొంతం అవ్వాలని. నన్ను వెళ్ళనివ్వు. నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా. నువ్వు నా పెళ్ళాని అయిపోతావు. మరి నాకు సహాయం చేయండి దయచేసి. కానీ ఆమె చాలా దూరం వెళ్ళినందున ఆమె అరుపులు ఎవరు వినలేకపోయారు. ఆమె పరిచారికులు కూడా నిద్రలో ఉన్నారు.
దూరంగా అతను ఒక చీకటి గులోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెనక్కడ తోశాడు. ఆమె ఏడవడం ప్రారంభించింది. ఇప్పుడు నువ్వు నా సొంతమయ్యావు. ఇక నువ్వు ఆ ఏడుపు పెడబొబ్బలు మానేసాయి. ఇక నాకు ఇక్కడ ఇలాంటి చెత్త సౌండ్లు అస్సలు అవసరమే లేదు. నువ్వు నా గురించి పాడాల్సి ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడు పాడు. పాపం లేయా ఆమె కన్నీళ్ల ద్వారానే పాడడం ప్రారంభించింది. అంతకంటే ఏమీ చేయలేకపోయింది. సాయంత్రం ఓగ్రేకు దాహం వేసింది. నీరు తీసుకురావడానికి లేయాను బయటకు పంపించాడు. వెళ్ళు, ఈ బకెట్ తీసుకెళ్లి నీళ్లు తీసుకునిరా. ఇక్కడి నుంచి పారిపోవడానికి అస్సలు ట్రై చెయ్యొద్దు. నువ్వు ట్రై చేస్తే నేను నిన్ను పట్టుకొని తీరుతాను, సరేనా? పాపంలే ప్రవాహం వద్దకు వెళ్ళింది. ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు ఒక పిల్లి ఒక బండపై నిద్రపోతుండడం చూసింది. ఆమె చిన్నప్పుడు ఆడుకున్న పిల్లి అదే, కానీ ఆమె దాన్ని గుర్తుపట్టలేదు. ఓ, ఎంత బాగుంది. హే కిట్టి కిట్టి, నా దగ్గరికి రా. దానిని తాకడానికి లే తన చేతిని చాచింది. అది పొట్టలోకి దూకిపోయింది. అయ్యో పాపం, ఇది నా మంచి రోజు కాదని అనుకుంటున్నాను. ఏంటి? నువ్వు వచ్చావా? ఇక్కడికి రా. రా కిట్టి, ఎంత బాగున్నావు కిట్టి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నా స్నేహితుడు అవుతావా? నాకిక్కడెవరు స్నేహితులు లేరు. మరియు ఓగ్రే నన్ను తన వధువు అని కిడ్నాప్ చేశాడు. నేను పారిపోలేను కూడా. అతను నా వెంటనే వస్తాడు. నువ్వు రక్షిస్తే బాగుంటుంది. అది నువ్వు చేస్తావా కిట్టి? ఆమె అలా చెప్పగానే చిన్న కిట్టి ప్రకాశవంతమైన ఎర్రటి జుట్టుతో అందమైన యువకుడిగా మారిపోయింది. కాని అతని గురించి ఇంకా విచిత్రమైన విషయం, అతని తలపై పిల్లి చెవులు ఉండడం, వెనకాల తోక కూడా ఊపుతూ ఉన్నాడు. మీరు ఎవరు? ఎవరు మీరు? దయచేసి మీరు భయపడకండి. నేను ప్రిన్స్ రాడ్లీని, మీ పక్కనే ఉన్న రాజ్యానికి చెందినవాణ్ణి. నేను చిన్నతనంలో నేను చాలా నీచమైన పిల్లవాణ్ణి. కాబట్టి అడవిలో ఉండటానికి పిల్లి ఆత్మగా నేను శపించబడ్డాను. కానీ ఈ శాపం విచ్ఛిన్నం చేయడానికి మార్గం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక దారి ఉంది. నేను దయతో కూడిన ఒక గొప్ప పని మరి ఎవరికీ తెలియకుండా నేను చెయ్యాలి. అలా చేసినప్పుడే నేను మామూలు మనిషిగా మళ్ళీ మారతాను. దయగల చర్య. అది చాలా ఇదిగా వినిపిస్తోంది. ప్రిన్సెస్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ నేను దాహంతో చచ్చిపోతున్నాను. మాయమైపోయావు. ఓ లేదు, నేను వెళ్ళాలి. గుడ్ బై. ఆగు లియా, లేదు ఆగు. ఏమిటి? ఎలా తెలిసింది నా పేరు? కాని రాడ్లీ పొదలో దాక్కున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం లే ఓగ్రే కోసం వంట చేస్తూ ఉండగా రాడ్లీ కిటికీ నుండి దూకింది. హలో కిట్టి, నా ఉద్దేశం రాడ్లీ. హాయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఆ భారీ రాక్షసుడికి ఏదైనా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. స్ట్రాబెర్రీలు సూప్ లో మంచి రుచినిస్తాయంటావా? స్ట్రాబెర్రీ సూపా? అవును. సరే. ఓ గ్రేట్, నన్ను వెళ్ళి తీసుకురానివ్వండి. స్ట్రాబెర్రీలంటే నాకు చాలా ఇష్టం. లే స్ట్రాబెర్రీల కోసం వెతుకుతున్నప్పుడు రాడ్లీ తన ముందున్న మిరియాల బాటిల్ చూశాడు. నేను అనుకుంటున్నాను నేను దీన్ని కాస్త అది స్ట్రాబెర్రీలు దొరికాయి. ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం. ఈ సూప్ అద్భుతంగా ఉంటుంది, అవునా? అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. కానీ అది మరి నేను ఇంకో చోటుకు వెళ్ళాలి. నన్ను చెరువు దగ్గర కలు, నీ పని అయిన తర్వాత, సరేనా? అలా చెప్పి అతని కిటికీ నుండి బయటికి దూకేశాడు. ప్రిన్సెస్, నా సూప్ ఎక్కడుంది? నువ్వు ఇప్పుడే తీసుకురాకపోతే గనుక నేను నిన్నే తిని పడేస్తాను. మరి ఇదిగో మీ సూప్. నేను చాలా రుచికరమైన వస్తువులతో తయారు చేయడానికి ప్రయత్నించాను. ఇది కొద్దిగా తీపిగా ఉండవచ్చును. ఓగ్రే దానిని చూసి మొత్తం చెంచా సూప్ను నోట్లో వేసుకున్నాడు. సూప్ అస్సలు తీపిగా లేనందున అతనెంతో ఆశ్చర్యపోయాడు. ఏమంటే నోటిలో అగ్ని పుట్టినట్టుగా ఓగ్రే భావించాడు. నువ్వు ఏం చేశావు?
నాకేం తినిపించావు? నాకేం తినిపించావు నువ్వు? నీళ్ళు నీళ్ళు. ఓగ్రే గుహ నుండి నది వైపుకు పరిగెత్తాడు. కానీ రాడ్లీ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. తన తోకను పొడవుగా పెంచి చెట్టుకు కట్టేశాడు. నాకు నీళ్ళు కావాలి. ఇటే వస్తున్నాడు, ఇప్పుడు చూడు. రాడ్లీ తన మాయా తోకను గట్టిగా లాగి పూర్తి వేగంతో వస్తున్న ఓగ్రేని తోక మీద పడి కిందపడేలా చేసి నదిలో పడిపోయాడు. అతను బలమైన కరెంటుతో కొట్టుకుపోయాడు. మళ్ళీ తిరిగి వెనక్కి చూడలేదు. ఏంటి ఏంటయింది? నేను నీకోసం నీ జైంట్ని హతమార్చాను. నువ్వు ఇక స్వేచ్ఛగా బ్రతకచ్చు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ధన్యవాదాలు రాడ్లీ. ఈ మొత్తం విషయం చాలా భయంకరంగా ఉంది. ఇది ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. రాడ్లీ పాపం యువరాణి పట్ల చాలా బాధపడ్డాడు. అందువలన అతను ఆమె తలపై చేయి వేసి నెమ్మదిగా నిమిరాడు. నేను నీ కోరికని పూర్తి చేస్తాను. ఓగర్తో జరిగిన నీకు ఏ విషయం కూడా అసలు గుర్తే ఉండదు. దేనికి భయపడకుండా హాయిగా నిద్రపో నా ప్రియమైన లియా. రాడ్లీ ఏం చేస్తున్నా? లే కళ్ళు భారీగా అయ్యాయి. ఆమె వెంటనే నిద్రలోకి జారుకుంది. రాడ్లీ ఆమెను ఎత్తుకుని ప్యాలెస్ వైపుకు వెళ్ళాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు ఆమె కిటికీ కింద నిలబడి ఉండడం చూశాడు. ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది. నువ్వు గట్టిగా పట్టుకోలియా. రాడ్లీ తన తోకను పైకి లేపాడు. అది యువరాణి కిటికీ వరకు చేరుకుంది. అతను ఆమెను గట్టిగా పట్టుకుని ఇద్దరూ సురక్షితంగా పైకి వెళ్లారు. ఆమెని మంచం పైన పడుకోబెట్టాడు. హాయిగా నిద్రపో యువరాణి. నేను మనం కలుస్తామని ఆశిస్తున్నాను. రాడ్లీ కిందకి చేరుకున్నప్పుడు అతను అకస్మాత్తుగా మెరుస్తున్నాడు. పిల్లి చెవులు, తోక అతని శరీరం నుండి మాయమయ్యాయి. రాడ్లీ యువరాణి లేని ఓగ్రే నుండి కాపాడినప్పుడు ఆమె జ్ఞాపక శక్తిని తొలగించినందున అతని శాపం ఇప్పుడు తొలగించబడింది. నేను మళ్ళీ మామూలు మనిషిగా మారిపోయాను. నేను మామూలుగా అయిపోయాను. అతను సంతోషంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం యువరాణి మేల్కొనగానే రాజు రాణి గదిలోకి ప్రవేశించారు. ఓ నా కూతురా, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? లియా, ఓ లియా, నువ్వు బానే ఉన్నావా? కాని లేకు ఏమీ గుర్తులేదు. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి, ఏమైంది? మీరిద్దరూ ఎందుకంత ఆందోళన చెందుతున్నారు? నాకు ఒక వింత కల లాంటిది వచ్చింది. పిల్లి ఇంకా ఓగర్ గురించి. ఇంకొక అందమైన వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఎవరో నేను ఆశ్చర్యపోతున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ రాజు రాణి తమ కుమార్తె తన సాధారణ స్వభావం కాదని గమనించారు. ఆమె ఎప్పుడూ కలలో ఉన్నట్టుగా అనిపించింది. నేను చాలా ముఖ్యమైన దాన్ని ఏదో మర్చిపోయినట్లు అనిపిస్తోంది. కానీ ఏంటో అది తెలీదు. పాపం మన అమ్మాయి ఈ మధ్య సంతోషంగా ఉండినట్టు లేదు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? మనము ఒక మ్యారేజ్ గురించే కదా ఏమీ చెయ్యలేనిది. నిజంగా చేద్దాం పదండి. ఆమె ప్రేమించగల వ్యక్తిలో ఆమె ఆనందాన్ని చూస్తుందని అనుకుందాము. ఆ మరుసటి రోజు అనేక రాజ్యాల రాకుమారులు ఆమెని చూడ్డానికొచ్చారు. వారందర్నీ చూసింది, కానీ ఎవరినీ ఇష్టపడలేదు. ఆ సమయంలో రాడ్లీ ఆమెని పలకరించడానికి వచ్చాడు. అతను నవ్వుతూ నమస్కరించాడు. ఎంతో ఆశ్చర్యపోయింది. మీరు? నేను కలలో కన్నా ప్రిన్స్ మీరే? నేను ఆనందిస్తున్నాను యువరాణి. దీని అర్థం మీరు నన్ను వివాహం చేసుకుంటారనా? నాకిష్టమైందేదో మీరు చెప్పగలిగితేనే అప్పుడే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఓ, నన్ను ఆలోచించని. అది స్ట్రాబెర్రీస్. ఎలా మీకు తెలిసిందది? ఇది చాలా చిన్న విషయమే కదా. త్వరలోనే వారు వివాహం చేసుకున్నారు. కలిసి సంతోషంగా జీవించారు. రాడ్లీని హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఒక చిన్న పిల్లిని దత్తత తీసుకుంది. రాడ్లీ విషయానికొస్తే అతను ఆమెకు పిల్లి గురించి ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని విషయాలు తనలోనే దాచుకోవడం మంచిదని అనుకున్నాడు.